వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జైపూర్ మండలంలోని వివిధ పోలింగ్ సెంటర్లను సందర్శించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో ప్రబలిన డయేరియా. శక్తి యాప్ ఉపయోగాలు, పనిచేయు విధానంపై అవగాహన కల్పిస్తున్న టెక్కలి పోలీసులు. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిన్నర్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు. రేపు అమరావతిలో జరిగే బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ టి హేమసుందర్రావు గారి అధ్యక్షతన శ్రీ డివిఈఓ గారి ఆదేశాల మేరకు వృత్తి విద్యా విద్యార్థులకు ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎంతో కీలకమైనది అని తెలుపుతూ శుక్రవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా భారత నిర్మాణ రాజీవ్ గాంధీ సేవా కేంద్ర భవనం పాతపట్నం నందు ఈ శిక్షణలో మెలకువలు నేర్చుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించటమైనది. ఈ కార్యక్రమంలో శ్రీ సురేష్ అడిషనల్ ఎంపీడీఓ గారు, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ డిజిటల్ అసిస్టెంట్ శ్రీ పైల భాస్కర్ రావు మరియు జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యుడు మరియు అధ్యాపకులు శ్రీ బీటీవీ మంగపతి మరియు శ్రీ ఏవి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాతపట్నం జైల్స్ మా ఇద్దరం కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు శ్రీకాకుళం జిల్లా డివిఓ గారి ఆధ్వర్యంలో మరియు మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 14వ రోజు మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తూ వాళ్ళకి జాబ్ అవకాశాలు ఇచ్చేటట్టయితే ఏ స్టూడెంట్స్ ఏ ఆర్గనైజేషన్స్లో ఎలా ఇంటరాక్ట్ కావాలి, ఎలా ఉండాలి, ఏంటి ఆ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటున్నారు అన్న దానికోసం తెలుసుకోవటం కోసం ప్రతిరోజు ఈ 31 రోజులు కూడా వీళ్ళు ఈ జాబ్ కోసం అంటే శిక్షణ దీని మీద వాళ్ళు ప్రతిరోజు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. ఈ కోర్స్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటు టైప్ రైటింగ్ హైర్, షార్ట్ అండ్ లావర్, కంప్యూటర్ టాలీ కూడా కంప్లీట్ అవుతుంది. వీళ్ళు టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటర్, అలాగే అకౌంట్స్ అసిస్టెంట్గా కూడా స్థిరపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. జాబ్ లేదు, నేను డిగ్రీ చదువుకుంటాను అనుకునేటట్టయితే బీకామ్ కంప్యూటర్స్, బీబీఎం, బీసీఏ చేయొచ్చు. లేదు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు. లేదు పాలిటెక్నికల్కి వెళ్తాను అనుకునేటట్టయితే డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ఎంట్రన్స్ రాయకన్నా సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటిది ఈ కోర్సు. ఐఎమ్ సుబ్రహ్మణ్యం అండి, working as a guest faculty lecturer in Government Junior College, Pathapatnam. This is a prestigious course that is vocational office assistantship course, and this program is given by our education department, and the commissioner is the head of this program. ఈ ప్రోగ్రామ్ వల్ల పిల్లలకి ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రతి ఆర్గనైజేషన్కి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి దాని గురించి నేర్చుకుని డిగ్రీ నేర్చుకోకుండానే ఇంటర్మీడియట్ స్థాయిలో 2 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత చక్కగా
ఉపాధి అంటే ఉద్యోగం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ కోర్సెస్కి. జాబ్ మేళాలో ఎక్కడైనా ముందు వృత్తి ఉద్యోగ కోర్సులకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఇలాంటి ట్రైనింగ్ అయిన వాళ్ళకి వెంటనే జాబ్ అవకాశాలు ఉన్నాయి, వెంటనే జాబ్కి వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీన్ని జిల్లా స్థాయిలో మాకు డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మమ్మల్ని మానిటర్ చేస్తుంటారు. మేము 31 రోజులు ఈ ప్రోగ్రాంలో ప్రతి ఆర్గనైజేషన్కి పిల్లలు తీసుకెళ్తుంటాం. వాళ్ళకేమో ట్రైనింగ్ ఇప్పిస్తుంటాం. వాళ్ళకి అవగాహన శిక్షణ నేర్చి రేపొద్దున సమాజంలో వాళ్ళంబడు వాళ్ళే నించుని ఉద్యోగం వెతుక్కునేటట్టు ఉంటాం. అదండి ఈ యొక్క. ప్రేమించిన అమ్మాయి తనను వదిలి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే షాక్తో నిజామాబాద్ జిల్లా దోన్చంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ తీవ్ర మనస్తాపంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల లండన్ నుంచి తిరిగి వచ్చిన అతడు ఈ వార్తను తెలుసుకుని తీవ్రంగా కలత చెంది ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనపై స్పందించిన కుటుంబ సభ్యులు ఆ యువతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీకాంత్ మృతదేహాన్ని పోలీసు వాహనంపై ఉంచి నిరసన తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భూపాల్పల్లి సింగరేణి భూ నిర్వాసితులను ఆదుకోవాలని ఆకుదారివాడ, పత్కిరిగడ్డ, మదీనా కాలనీ, హనుమాన్ నగర్ కాలనీ ప్రజలు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఓపెన్ కాస్ట్, వివిధ రకాల జబ్బులు, నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. కావున సింగరేణిలో భూములు పై గ్రామాలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని కాకతీయ కని ఓపెన్ కాస్ట్ 2వ ప్రాజెక్టులో ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టారు. అవన్నీ ఇప్పుడు చూసి ప్రతిసారి తప్పుతుంది. మందులో రాసింది పోయింది అని ఒకసారి లడ్డుగాని చేసి మళ్ళీ పెట్టను. మేము 15 పక్కన తర్వాత మా పిల్లలు వాళ్ళ యాసకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అందరు చేస్తుంటే వాళ్ళు క్యాన్సర్ కొని దుమ్ము. కొందరు ఎస్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది డబ్బులే రాలే, గవర్నమెంట్ సీలింగ్లు ఉండేవాళ్ళు వాళ్ళ డబ్బులే రాలే. వాళ్ళు కూలి చేసుకుంటా తిండికి లేకుండా చనిపోయిన వాళ్ళని కోరి పక్కకే ఉంటుంది. మీరు అక్కడ ఒకటి అది ఎస్టిపి కట్టారు, ఆ మురుగు నీళ్ళు వాసన చూసుకుంటూ కూడా ఒక 2-3 క్యాన్సర్తో చచ్చిపోయారు. అట్లా ఊపుకున్నాం. తర్వాత దీన్ని ఓసీగా చేసేది. ఓసీగా చేయడం వల్ల మాకు ఇబ్బంది ఏం జరిగిందంటే, ఇప్పుడు భూపాల్పల్లి, మంజూర్ నగర్లను గజానికి 25,000, 30,000. మా దగ్గర వాడు 1000 రూపాయలు, 200 కూడా పెడతారు. ఈ విధంగా నష్టపోయాను. తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ డీటెయిల్ ఈరోజు మా బుర్రా మనోజ్ ఆధ్వర్యంలో, భూ నిరసతుల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ముఖ్యంగా ఈ OC2 ప్రాజెక్టుకు అంతకుముందు డూయింగ్ లైన్ కూడా మేము 2,000కు 3,000కి ఎకరం ఇచ్చినాం. OC2లో కూడా ప్రతి ఒక్క కుటుంబం 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ప్రతి మైన్ కింద ఇచ్చినాం. ఇది ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ల ప్రజాభిప్రాయ సేకరణ కూడా గడ్డిగానపల్లి
ఆకుదారివాడ, పక్కీర్గడ్డ, బాలాజీ నగర్, హనుమాన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి. మేము కోరేది ఏంటంటే మాకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా 22 కోట్లు శాంక్షన్ డైరెక్టర్ గారు శాంక్షన్ చేసిండు. గతంలో మేము 24 రోజులు మైన్ బంద్ చేసినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది. ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా మా స్ట్రక్చర్స్ నష్టపరిహారం కట్టియాలని ఉంది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాక్షి సంతకం పెట్టారు. కాబట్టి నేను ఇక్కడ నా జిఎం గారికి అదేవిధంగా సిఎండి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంత త్వరగా అయితే నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే ఈ మైన్ నిరవధికంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా, చంపినా, కొట్టినా మేము ఈ మైన్ మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు నిరవధికంగా బంద్ చేయడానికి భార్య పిల్లలతో ఇక్కడ పడుకుంటామని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు నా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా సహకరించి నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేయాలని కోరుతూ ఈ భూపాలపల్లిలో గత 18 సంవత్సరాల నుండి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం నుంచి విభజన జరిగిన నాటి నుండి ఈ ఓసీ2 ఏర్పడింది. అప్పటి నుండి నేటి వరకు ఈరోజు ఆకుదారివాడ, పక్కిరిగడ్డ, హనుమాన్ నగర్ మా యొక్క గ్రామంలో 2016 నుంచి మాకు సింగరేణి యాజమాన్యం మరి మీ యొక్క ఇండ్లను తీసుకొని నష్టపరిహారంతో పాటు R&R ప్యాకేజీ కల్పిస్తామని మాకు మాయ మాటలతో 9 సంవత్సరాలు గడువస్తున్న మాకు ఎటువంటి నష్టపరిహారం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన చైర్మన్ గారితో మాట్లాడి మీకు వెంటనే ఎన్నో డెవలప్మెంట్ లేదు, వీళ్ళ ఓసీ చేయబట్టి మస్తు ఇబ్బందుల పాలవుతున్నాయి. మొత్తం బ్లాస్టింగ్ అయ్యి గోడలు కింద అన్ని కూలిపోతున్నాయి. పిల్లలు బాధపడతారు, మా హెల్త్లు కూడా బాగా ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి మాకు ఏదో ఒక న్యాయం కంపల్సరీ ఇప్పుడు జరగాలి. మాకు జరుగుతూనే ఇక్కడ నుండి కదులుతాం, లేకపోతే కదిలే సమస్య లేదు. మేము పోనే పోం, మాకు ఎవరితో అవసరం లేదు, మేమే కొట్లాడుకుంటాం. అన్నయ్య వాళ్ళు ఎన్నోసార్లు మా కోసం కొట్లాడినరు, వాళ్ళది కూడా వాళ్ళు తీసుకుంటలేరు. కాబట్టి మేమే డైరెక్ట్ కొట్లాడదామని వచ్చినాం. వాళ్ళు చచ్చుడా మేము చచ్చుడా ఏదో ఒకటి కావాలి ఇప్పుడు, అంతే. టెక్కలి శ్రీ షిరిడి సాయి ప్రైవేట్ ఐటీఐ నందు 28వ తేదీ శక్తి టీం 4 సబ్ ఇన్స్పెక్టర్ 2 పి రఘునందన్ రావు, హెచ్సి గిరిధర్ సమక్షంలో ఐటీఐ విద్యార్థులకు సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్, రోడ్ సేఫ్టీ, మహిళల సేఫ్టీ, పిల్లల యొక్క సేఫ్టీ, రోడ్ సేఫ్టీపై పూర్తి అవగాహన కలిగేటట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ సత్తార్ మన్మథరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి అటువంటి చేయకండి. పొరపాటున ఆ విధంగా జరిగినట్లయితే 1930కి కాల్ చేయండి ఇమీడియట్గా. అదే నాకు తెలియక చేస్తే నా డబ్బులు పోయాను అనుకున్న వెంటనే 1930 కాల్ చేస్తే నేషనల్ క్రైమ్ వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళకి వెళ్తుంది ఢిల్లీ. వాళ్ళు నీ పేరు, ఊరు, మంచి చెడ్డ అన్ని వివరాలన్నీ ఈరోజు మీ షిరిడి సాయి ఐటీఐ పేరేం పెట్టారు? షిరిడి సాయి ఐటీఐకి గౌరవనీయులు ఎస్పీ గారు మాకు ఐటీఐల మీద కూడా అవేర్నెస్ క్యాంపులు, శక్తి అవేర్నెస్ క్యాంపులు పెట్టమని జైపూర్ మండల పరిధిలోని వివిధ పోలింగ్ సెంటర్లను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా జైపూర్ మండల పరిధిలో గల నర్వశివారం గ్రామ పంచాయతీలో గల ఎలక్షన్ పోలింగ్ స్టేషన్లను సందర్శించి ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరిగేట్టు నిర్వహించాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత జైపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి జైపూర్ పరిధిలో గల జైపూర్, భీమారం, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎలక్షన్స్లో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి అవగాహన సదస్సు నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, జైపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ శ్రీలత గారు, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్ఐలు సంతోష్, లక్ష్మీ ప్రసన్న, భీమారం ఎస్ఐ శ్వేత పాల్గొన్నారు. పాతపట్నం మండలం రొమదల మరియు రొంపివలస పంచాయతీల నందు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులే చూడండి, ఇప్పుడు జ్వరం అన్నా కూడా క్రోస్ ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. మరి జగన్ విధానాలు ఒకసారి గుర్తించుకోండి, ఆరోగ్య సురక్ష ప్రతిదీ ఉండేది.
నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, నా పేదవాళ్ళకి మంచి ఆరోగ్యం అందించాలి, వైద్యం అందించాలని 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. అన్ని కట్టేశారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారంట. అంటే మన పిల్లలు డాక్టర్స్ చదవకూడదా? మనకెవరికైనా ₹1 కోటి 2 కోట్లు ఫీజులు ఇచ్చే స్తోమత ఉందా మనకి? మరి జగనన్న చేసిన ఈ కార్యక్రమంలో మన పిల్లలు ఎక్కడ భవిష్యత్తు బాగుపడుతుంది? కేవలం డబ్బున్న వాళ్ళ భవిష్యత్తే బాగుండాలని యువతన చంద్రబాబు నాయుడికి ఇదంతా మనం తిప్పికొట్టాలి, వ్యతిరేకించాలని మీ అందరూ కూడా మనసారి కోరుకుంటున్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ మన కిడ్నీ సమస్య వచ్చినా, ఎవరికి లివర్ సమస్య వచ్చినా, ఎవరి గుండె సమస్య వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా మరి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్నదే జగన్ ధ్యేయం. ఎందుకు ఒక్కసారి గుర్తించుకోండి, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల ఆరోగ్యశ్రీ ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక మహానుభావుడు ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ గారే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అవన్నీ కట్ చేశారు. మరి ఒక్కసారి బ్రిడ్జ్ కోసం మీకు చెప్పదలుచుకున్నాను, ఈ విషయమే వ్యతిరేకించాలి. మనం ఊరుకోకూడదు, మనకు జరిగిన అన్యాయం చూస్తూ మనం మౌనంగా ఉండకూడదు, భయపడాలి, ప్రభుత్వాలు కంపించాలి. రాజకీయ నాయకులు అంటే ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు అయిపోయి ముఖ్యమంత్రులు అయిపోయి ఇష్టానుసారంగా రాజ్యం ఆడడానికి కాదు, ప్రజలకి పరిపాలన అందించిన వాడే అసలైన నాయకుడు. రాజకీయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఇది మన అందరం కూడా ఉత్తేజంగా ఉండాలి. ఎందుకు భయపడాలి? ఎవరి కోసం భయపడాలి? ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. నీతికి, నిజాయితీకి, ధర్మానికి మనం తల ఉంచాలి. కానీ అవినీతికి పెద్దవాళ్ళే, డబ్బున్న వాళ్ళే చదువుకోవాలి, డబ్బున్న వాళ్ళే ఇంకా డబ్బులు సంపాదించాలి, పేదవాళ్ళు రోడ్లు పడతారని పాలనకు స్వస్థ చెప్పాలని మీ అందరూ కూడా మరి తెలియజేస్తున్నారు. మరి ఒక్కసారి మన ఈ బ్రిడ్జ్ ఒకసారి పరసవాడ, కాకువాడ, బోరగాం ఇక్కడ ఉందంటే అక్కడ బ్రిడ్జ్, మరి ఇక్కడ కనెక్టింగ్ రొంపవలస రొందకి కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకసారి ఆలోచించండి. 11 కోట్లు బ్రిడ్జ్ ఇది, 2 కోట్లు రోడ్డు కోసం, 9 కోట్లు బ్రిడ్జ్. ఎన్ని సంవత్సరాల నుంచి మనకి కళ ఉండేది? 50-60 సంవత్సరాల నుంచి కళ ఉండేది. ఎవ్వరు పూర్తి చేయలేకపోయారు. ఈ మార్పులో ఏ కాంట్రాక్ట్ కూడా రాలేదు. అసలు ఆ ప్రపోజల్ వెళ్ళలేదు కాదు. జగనన్న మాత్రం ఆ రోజు పాదయాత్ర చేశాడు 2018లో. వచ్చినప్పుడు అన్న మాది మారుమూల ప్రాంతం, మాది ఒరిస్సాతో మేము అనుసంధానం ఉంది, మా పిల్లలు చనిపోతున్నారు, మా ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు, బట్టలు ప్లాస్టిక్ సంచిలో వేసుకుని వెళ్ళవలసి వస్తుంది, ఎన్నో రకాలైన సమస్యలు అన్నాయంటే వెంటనే బ్రిడ్జ్ చేసే బాధ్యత కాదని ఆ రోజు చెప్పారు. కోవిడ్ సమస్యలో మొత్తం ప్రపంచంతో అతలాకుతలం అయిపోతున్న సమస్యలో, ఎక్కడ పనులు అవుతుంది అవ్వలేని సమస్యలో, ఎక్కడ కూడా కనీసం ఎవరికి ఈ మంచి సంక్షేమ పథకాలు కూడా అందని సమస్యల్లో మనకు మన ప్రజలు 27 గ్రామాలకు అనుసంధానమైనటువంటి పరసవాడ, కాకువాడ బ్రిడ్జ్, రొంపవలస రొందకి కనెక్టింగ్ రోడ్డు మరి 11 కోట్లు ఇచ్చి 8 నెలల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఒక్కసారి మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మనం చేసిన న్యాయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం జగనన్న తాలూకి మంచి పనికి ప్రతి ఒక్కరికి చెప్పాలి. మరి మనం ఇవన్నీ చేస్తే వ్యవసాయ మంత్రి వచ్చినాడు ఏమంటున్నాడు? రైతు భరోసాయే పడలేదు. మన యూరియా బస్తా ఎవరికంటే మనకి ఎంత కటకట్లాగించారు. 280 రూపాయలు గవర్నమెంట్ బస్తాని 1000 రూపాయలు, 1500, 2000, 3000 ఇష్టానుసారంగా బ్లాక్ మార్కెట్ చేశారు. మరి వ్యవసాయ మంత్రిగా ఆయన ఒక పెద్ద దండగా కావాలి ఎందుకు అడుగుతున్నాను నేను. మరి అలానే ఇక్కడ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏమని వచ్చాడు? మినిస్టర్ అయితే అయిపోయాడు, సెంట్రల్ మినిస్టర్ అయితే అయిపోయాడు. వచ్చి మన ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఆడబిడ్డైనా నేను శాంతం నన్ను మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చి ఈ బ్రిడ్జ్ నేను తెచ్చానంటే అలాంటి అబద్ధాలకు. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ రైలు రోకో. అరెస్టు చేసే క్రమంలో కవితక్క చేతికి గాయాలు. కవిత గారి వాహనం తప్ప మరో వాహనం కూడా వెంట వెళ్లకుండా కామారెడ్డిలో నిలిపివేసిన పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి నాయకుల ఆందోళన.
అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి. బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ శుక్రవారం శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. శాసనసభ అంచనాల కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీ కూర్మనాథ స్వామి వారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. వేద పండితులు శ్రీ కూర్మనాథ స్వామి వారు దేవాలయం యొక్క విశిష్టతను వారికి వివరించారు. వేద పండితులు దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, డాక్టర్ వివి సూర్యనారాయణరాజు పెనుమత్స, వరదు కళ్యాణి, కమిటీతో పాటు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ఉన్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె రాజకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి భిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి చిరంజీవి, ఆలయ కార్యనిర్వాహక అధికారి నరసింహానాయుడు, తహసీల్దార్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. రెండో దేశం రామాంధ్రలో ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయించారు. ముందుగా ఆలయం కట్టేటప్పుడు గమ్మగారు చేశారట, తర్వాత రామాంధ్రలో చేశారు. పడిపోవడం మళ్ళీ పునఃప్రతిష్ట. అందువల్ల రెండు దేశంలో నిత్యాభిషేక సేవ కూడా శివకే సభేరు శ్రీకూర్మ వన్స్ అపాన్ టైమ్స్ టెంపుల్ కూర్మేశ్వర సెకండ్ సంఖ్య 11వ శతాబ్దం రామాది వచ్చిన తర్వాత దీన్ని శ్రీరంగం కలిసి ద్రాక్ష సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం బదులు ఇలా 16 దివ్యక్షేత్రాల్లో కూడా రామాల్లో పాలన చేసేటప్పుడు శ్రీకూర్మ క్షేత్రం ప్రారంభించేటప్పుడు దీన్ని వైష్ణవ క్షేత్రంగా ఉంది స్థలపురా విష్ణువుగా దాన్ని చెప్పేటప్పుడు రెండవ కోర్మక్షేత్రం అంటారు. రెండన్నారు ఫస్ట్ చెప్పింది రెండో అవతారం, మొదటి అవతారం మత్స్య అవతారం, రెండో అవతారం. సరే సరే, అది ఎక్కడా లేదండి. పూర్వావతారం ఇది ఒకటే, ప్రపంచంలో ఇది ఒకటే క్షేత్రం. అంటే స్వామి మొట్టమొదటిసారిగా వెలిసిన క్షేత్రం భూమి మీద. అందులో పెద్దయ్య స్వామి వారు కూడా ఇక్కడ నుంచి పాదయాత్రగా బదిలీకి నడుచుకుంటూ వెళ్ళారు. ఇంకా ఆదికూరము అని అంటారు. రెండో కథనం కూడా ఉందండి. దిగవ జాతికి చెందిన ఆటవికులు దిగంబరులై స్వామి దర్శనార్థం సమూహంగా రావడం, దిగంబరత్వంతో ఆలయ నియమాలకు విరుద్ధం అని చెప్పి వారి ప్రవేశాన్ని అడ్డుకుంటే వారంతా ఆలయ ప్రాకారం వెనక్కి వెళ్ళి తాదాప్యంతో స్వామిని తన్మయత్వంతో ప్రార్థన చేస్తే భక్తికి వశుడైన భగవానుడే అనుగ్రహించారు. తర్వాత కాలంలో భగవద్ రామానుజులకు కూడా అనుగ్రహించారు. యద్ విష్ణురు యన్ముఖే తిష్టే తద్దిశం ప్రాప్తిరిదం. భగవానుడు ఏ దిశగా ఉదయించిందే, సూర్యుడు ఉదయించిందే తూర్పు దిక్కు కాకుండా అటుగా అని చెప్పి విజయకేతనంగా ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రారంభించడానికి విజయకేతనంగా వ్యక్తిని కోల్నాటారు. తర్వాత ధ్వజస్తంభంగా పరిగణింపబడడం జరిగింది. తర్వాత కన్నా సార్ చెప్పినట్టు సమాచారం కూడా ఆయన చేయండి. సో లెటర్ పెట్టాము, వెంటనే మంత్రపుష్పం సమర్పయామి. ఓం పద్మాంబ్రియే పద్మే పద్మహస్తే పద్మాలే పద్మదలాయకాక్షే విశ్వప్రియే విష్ణుమనోనభూతే తత్పాదపద్మం మహిసన్నిధస్వ యాసా పద్మాసనస్థా విపులగడతటీ పద్మభద్రాయతాక్షి గంభీరావర్తమానిస్తనభరణ విదా సుప్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యే గజేంద్రైర్మణిగణాభిధేస్నాభిలాహేమకుంభైః నిత్యం ధారత్నాష్టాయ మమ వజద్వే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీద్వయీం దాసీభూతసమస్తదేవ వనిషానులౌకైకదైవాంగురాం శ్రీమన్మందగడాక్షరబ్దవిభవత్కర్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుంభినీం సరసిజాం వందే ముకుందప్రియాం లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సర్వార్థదాత్రే శరణ్యే త్రయంబకే గౌరీ విజయలక్ష్మీ నామ్యాః పైడిపాలగోత్రోద్భవస్కర్యా ఇంకా
ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కథం వదిష్యామి సత్యం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓషధేస్సం ఓషధేవోషధేస్సం సంవదంతే వదంతే సంఘం వదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సోమేన సోమేన సహ సారాజ్ఞా రాజ్ఞా సారాజ్ఞా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.